హాయ్ విఎస్, నమస్తే. మనం ఇప్పుడు వెళ్ళేది తిరుపతిలో పద్మావతి అమ్మవారి టెంపుల్కి. ఇదేంటి ఈ గేటు, ఫస్ట్ గేటు. ఇది విఐపీలు వివిఐపీలు వెళ్ళే గేట్ అండి. ఇది అదిగో కనబడుతుంది కదా, కనబడేదే పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇది విఐపీ పార్కింగ్ అండి. ఇది నెక్స్ట్ ఇంకో గేట్ వస్తుంది. ఆ గేట్ లో వివిఐపీలు గేట్ అనేది. ఈ టెంపుల్ గురించి పూర్తి హిస్టరీకి చెందిన లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. పూర్తిగా ఇక్కడికి లక్ష్మీదేవి గారు వచ్చి పద్మావతి అమ్మవారిగా ఇక్కడ ప్రతిష్ట ఇవ్వడం పూర్తి డీటెయిల్ గా ఉంటుందండి. గురువు గారు చెప్తారు లింక్ లో. ఆ వీడియోలో మొత్తం అంతా బాగుంటుంది. మనం వినడానికి కూడా చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏవైనా సరే కావాలి కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఏవైనా కొనుక్కోవచ్చు. మన చేతి దారాలు ఉన్నాయి, లేకపోతే దేవుడికి దండలు ఉన్నాయి, లేకపోతే ఉంగరాలు ఉన్నాయి. అటువంటి ఏవైనా సరే మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది ఈ గేట్ నుంచి ఇది వివిఐపీలో పార్కింగ్ అండి. ఇది మనకి సెకండ్ గేట్ కూడా చూపిస్తాను. ఆ పక్క నుంచి ఉంటది సెకండ్ గేట్. మనకి ఏదైనా ఫోటోలు కావాలనుకున్నా, A-Z ప్రసాదం కావాలనుకున్నా, ఫోటోలు కావాలనుకున్నా, లేకపోతే A-Z అన్ని దొరుకుతాయండి ఇక్కడ. ఇదండి పద్మావతి అమ్మవారి టెంపుల్. దీపం వెలిగించడానికి అండి ఇది. ఇది ఇక్కడ అందరూ దీపం వెలిగిస్తారు. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. ఇది టికెట్ కౌంటర్. అక్కడ టికెట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగా లైన్ లో వెళ్తారు లోనికి దర్శనానికి. ఇక్కడ పువ్వులు కావాలనుకున్నా, ఏమైనా ప్రసాదం అని కావాలనుకున్నా, దాంట్లో కావాలనుకున్నా ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇది 2వ నెంబర్ గేట్. ఇది ఇది 2వ నెంబర్ గేట్ ఎంట్రన్స్. కింద కూడా చూపిస్తాను ఎక్కించి ఎలా రావాలి ఏంటని. ఇది ఒక పెద్ద వే అండి. ఇది అక్కించి రావచ్చు, ఎక్కించి కూడా రావచ్చు. తిరుపతి నుంచి కూడా. దీనికి ఈ టెంపుల్ కి గేట్ 2వ నెంబర్ గేట్ ఆపోజిట్ లో ఆఫీస్ అండి. అది టెంపుల్ కి సంబంధించిన ఆఫీస్. ఎవరైనా నార్మల్ గా మన్నాటంలో ఎవరైనా వెళ్ళినట్టయితే ఇదే రూట్ లో వస్తాం. ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి 2వ నెంబర్ గేట్ నుంచి లోనికి వెళ్తాము. ఇది 2వ నెంబర్ గేట్. లోనికి మొబైల్ అలౌ చేయలేదు, లేదంటే లోన్ కూడా వీడియో తీసి పెట్టేవాడిని. ఇది ఎంట్రన్స్ అండి, పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్. ప్లీజ్ అండి, యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసాం. ఏమైనా సరే తప్పు ఉంటే క్షమించండి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం.